హాయ్ ఫ్రెండ్స్, మనం తిని పడేసిన మామిడి ముట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పారేయకుండా మనమే మొక్కలు పెంచుకోవడానికి చాలామంది ప్రయత్నించరు. కానీ నేనైతే ముట్లు కానీ ఏమైనా గింజలు అయితే పారేయను. వాటిని ఖచ్చితంగా సేకరించి ఒకవేళ ఇంట్లో వేయలేకపోయినా నేను వెళ్ళే దారిలో ఏడా దగ్గర ప్యాకెట్ తిప్పి పోసేసి వెళ్ళిపోతా. నాకైతే సీడ్స్ డస్ట్బిన్లో పారేయాలంటే ఇష్టం లేదు. చూడండి, మామిడికాయలు తినేసిన తర్వాత వాటిని ఎండబెట్టినట్టు వాటిలో నుంచి సపరేట్ చేసినవి ఇవన్నమాట. మనం ఇలా తీసి వేసుకుంటే త్వరగా మొలకలు వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఇంతకుముందు వేసాను. ఇది చూడండి, ఇంతకుముందు వేసిన ముట్లు ఇవి. ప్లాంట్స్ కూడా వచ్చాయి, ఎంత బాగా వచ్చాయి చూడండి. మనం పారేయకుండా ఎవరికైనా ఇచ్చినా మన పేరు చెప్పుకుంటారు ఫ్రెండ్స్. యాక్చువల్గా మనం అన్నీ వేయలేకపోయినా మనకు సాధ్యమైనంత వరకు మనం నాటి మిగిలినట్టుని తీసుకెళ్ళి ఇట్లాంటి ముట్టులను తీసుకెళ్ళి మనం ఏదైనా రోడ్ల పక్కన పారేసాం అనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక మొలక మొలుస్తుంది. అది ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడుతుంది. ఇలా తినేసి డస్ట్బిన్లో పారేయడం వల్ల అది డస్ట్బిన్లోకి పోతే ఏమీ యూజ్ ఉండదు. ఏ గింజలు కూడా నేనైతే పారేయను ఫ్రెండ్స్. చూడండి, ఇలా నేను ఇప్పుడు సపరేట్ చేసుకున్నాను షెల్స్లో నుంచి. ఇది చాలా ఈజీ సపరేట్ చేయడం కూడా. ఇలా షెల్లో నుంచి మనం బయటికి తీసేసుకున్న ముట్టి ఇలా ఉంటుంది చూడండి. ఇది ఆల్రెడీ మొలకెత్తుతుంది. దీన్ని నేను ఇప్పుడు ప్లాంట్ చేస్తాను అనమాట. చూడండి, ఇలాంటి వేస్ట్ కంటైనర్ అంటే మనం తిని పడేసి ఫ్రూట్స్ వస్తాయి కదా మనకు, అలాంటి వాటిలో వేసుకున్నా కూడా మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు ఊరికి ఎత్తుకెళ్ళి అక్కడ మనకు వీలైన వాళ్ళకి ఇవ్వచ్చు, లేదా మనం ఎక్కడైనా ప్లాంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. లేదు, కొంతమంది వీటిని గ్రాఫ్టింగ్ కూడా యూజ్ చేస్తారు. ఇక్కడ వరకు కట్ చేసి ఏదైతే ఆల్రెడీ కాపు కాసే చెట్ల నుంచి సేకరించిన కొమ్మని గ్రాఫ్టింగ్ చేస్తారు. ఐ హోప్ మీకు అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, ఇలా నేను ప్లాంటేషన్ చేస్తున్నాను. ఇది కొన్ని రోజులకు ఒక 10 డేస్కి ఖచ్చితంగా మనకి ఇలా వచ్చేస్తుంది. ఇలా మనకు మొలకలు వచ్చేస్తాయి. అంటే ఫ్రెండ్స్, దీన్ని కొద్దిగా మనం మట్టితో కవర్ చేసుకొని వాటరింగ్ చేస్తే ఒక 5-6 డేస్కి మనకి ఇలాగ మొలకలు వచ్చేస్తాయి. చూడండి, ఇలా కవర్ చేసుకుని వాటర్ చేసుకుంటే దీన్ని మనం ఇంటికి వెతుకోవాలనుకున్నప్పుడు ఈ మట్టిని సపరేట్ చేసి ఇలా మనం దానిలో నుంచి భూమిలో చేస్తే ఇది చెట్టు వేరుతో కూడా ఇలా వచ్చేస్తుంది. దాన్ని తీసుకెళ్ళి మనం రీపాటింగ్ చేస్తే చాలు. ఇలా మనం ఇట్లా ప్లాంట్ లేపేస్తే వచ్చేస్తుంది వేరుతో కూడా. అది తీసుకెళ్ళి మనం ఈ మట్టి అంతా మోసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు.